వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈటీఎఫ్లో మనం ట్రేడ్ చేస్తే అది ఎంత వరకు సేఫ్, దీని గురించి మాట్లాడడానికి లలితేంద్ర సార్ ఉన్నారు, స్టాక్ మార్కెట్ ట్రేడర్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఈటీఎఫ్లో కనుక మనం ట్రేడ్ చేసుకున్నట్లయితే మనకి లాసే ఉండదు, మ్యాక్సిమం మనం ప్రాఫిట్లోనే ఉంటామని మనం వింటున్నాం. నేను రీల్స్లో అవి మొత్తం చూసినాం. అది ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? సో ఈటీఎఫ్ అయినా సరే మనం ట్రేడింగే చేయాలి దాంట్లో. సో మీరు జనరల్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీఎఫ్ అనేది ఏంటి, ఈటీఎఫ్ దేనికోసం పెట్టారు అనేది మనం తెలుసుకోవాలి. సో మీరు జస్ట్ చాట్ జీపీటీలో వాటిలోకి వెళ్ళి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యూచువల్ ఫండ్ అండ్ ఈటీఎఫ్ అని టైప్ చేయండి. మీకు మ్యూచువల్ ఫండ్కి ఈటీఎఫ్కి ఉన్న డిఫరెన్స్ వస్తుంది. సో ఈటీఎఫ్ అనేది ఒక కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ లాంటిదే. కాకపోతే ఏంటంటే మీకు మ్యూచువల్ ఫండ్లో ఏంటి, డైరెక్ట్గా ఎవ్రీడే ట్రేడింగ్ అనేది ఉండదు దాంట్లో. సో మీరు 9:15కి మార్కెట్ ఓపెన్ అవ్వగానే నేను ఈ మ్యూచువల్ ఫండ్ని ఈ వాల్యూలో కొనుక్కుంటాను అంటే కుదరదు. సో అది డేలో ఒక్కసారి ఆ వాల్యూ అనేది ఉంటుంది. ఈటీఎఫ్ అంటే ఏంటంటే ఎక్స్చేంజ్, డైరెక్ట్గా మన ఎక్స్చేంజ్లోనే ట్రేడ్ అవుతుంది. మీరు ఏ టైంలో అంటే విత్ ఇన్ ద మార్కెట్ అవర్స్లో మీరు ఏ టైంలో అయినా సరే దాని మీద ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. ఈటీఎఫ్లో మనం ఎలా ట్రేడ్ చేస్తామంటే స్వింగ్ ట్రేడింగ్ ద్వారా చేస్తాము. అంతే తప్ప ఈటీఎఫ్లో మీరు బ్లైండ్గా డబ్బులు పెడితే డబ్బులు వస్తాయంటే అది కరెక్ట్ కాదు. సో ఈటీఎఫ్లో మీరు ట్రేడ్ చేయాలన్నా మీకు స్వింగ్ ట్రేడింగ్ అనేది తెలిసి ఉండాలి. స్వింగ్ ట్రేడింగ్ తెలిస్తేనే మీరు ఈటీఎఫ్ని పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ చేసుకోగలుగుతారు. స్వింగ్ ట్రేడింగ్ తెలియకపోతే ఇది మామూలు ఇంట్రాడే ట్రేడింగ్లో ఎలా అయితే లాస్ అవుతారో మీరు దానిలో కూడా అలానే లాస్ అవుతారు. ఓకే, దేనికైనా టెక్నిక్ తెలియాలి కదా. రీసెంట్గా నేను కొన్ని చూశాను. అంటే ఒక ఫేమస్ ఒక ఆయన ఏం చేశాడంటే సమ్ కైండ్ ఆఫ్ వెబినార్స్ లాంటివి కండక్ట్ చేశారు. అందులో ఒక స్టూడెంట్ నాకు తెలుసు అనమాట. సో అతను చెప్పాడు, సార్ ఏంటి సార్ ఈటీఎఫ్లో ఇలా చేయొచ్చా అన్నాడు. ఏంటి కాన్సెప్ట్ ఏంటి అని అన్నాను. అంటే ఏదో ఒక ఈటీఎఫ్ ఓపెన్ చేసేసి బై చేశారంట. ఫస్ట్ బై చేసేసి ఒక 5% తగ్గితే మళ్ళీ కొనాలి. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 1 lakh ఉందనుకోండి, 30,000 పెట్టి కొనాలి. డైరెక్ట్ బ్లైండ్ కొనేసేయడమే. 5% తగ్గితే ఇంకో 30,000 పెట్టాలి, 5% తగ్గితే ఇంకో 30,000 పెట్టాలి. మరి అది కూడా తగ్గిపోతే అప్పుడు ఏం చేయాలంటే ఖాళీ కూర్చోవాలి. కూర్చుని ఏదో ఒక టైంలో ఈటీఎఫ్ పక్కగా రైజ్ అవుతుంది. రైజ్ అయినప్పుడు మీ యావరేజ్ ప్రైస్ నుంచి ఇంకో 5% పెరగంగానే అమ్మేసేయాలి. ఈ టెక్నిక్ చెప్పడానికి దీన్ని యావరేజింగ్ అంటారు. ఈ టెక్నిక్ చెప్పడానికి ఒక వెబినార్ కండక్ట్ చేశారు. కాస్ట్ ఫ్రీ వెబినారా లేకపోతే ఎలా? లేదండి, ఫ్రీ వెబినార్స్ ఎలా కండక్ట్ చేస్తారు? ఆయన ఛార్జ్ చేశాడా? ఎంత ఛార్జ్ చేశాడు ఆయన? అరౌండ్ 5,000 to 7,000 ఎలా. ఈ ఒక చిన్న లాజిక్ చెప్పండి. ఈ చిన్న లాజిక్ మీకు ఇంతకన్నా ఆశ్చర్యపోయిన విషయాలు ఏంటంటే ఒక చిన్న వర్డ్ డాక్యుమెంట్, ఆ వర్డ్ డాక్యుమెంట్లో ఒక ఫార్ములా, ఆ ఫార్ములా అనేది చెప్పడానికి ఇంకొక ఆయన 2 days క్లాస్ పెడతారు. కోర్స్ ఫీజు 1 lakh ఉంటుంది. 1 lakh? 1 lakh చిన్న వర్డ్ డాక్యుమెంట్, జస్ట్ వర్డ్ డాక్యుమెంట్. ఆ వర్డ్లో ఏముంటుంది తెలుసా సార్? జస్ట్ ఒక ఫార్ములా ఉంటుంది అంతే. ఆ ఫార్ములా కూడా ఏంటంటే నిన్నటి మార్కెట్ రేంజ్ వాళ్ళకి స్టాప్ లాస్ అవుతుంది. నిన్న మార్కెట్ రేంజ్ 200 points ఉంటే వాళ్ళ స్టాప్ లాస్ 200 points ఉంటుంది. నిన్నటి మార్కెట్ రేంజ్ 300 points ఉంటే వాళ్ళకి స్టాప్ లాస్ 300 points అవుతుంది. ఈ చిన్న ఫార్ములా కోసం, ఈ ఫార్ములా కోసం అది 1 lakh అనమాట. 1 lakh. అయితే ఇక్కడ ఏంటంటే మీరు కోర్స్ పెట్టడం తప్పు కాదు, కానీ కోర్స్ తీసుకున్నందుకైనా సరే మీరు రైట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చిన్న లాజిక్ చెప్తాను. మీరు ఒక రెంట్ హౌస్ కోసం వెతుకుతున్నారు. సో మధ్యలో మనకి ఎవరు మీడియేటర్స్ ఉంటారు. అవును. సో మీడియేటర్ దగ్గరికి వెళ్తే మన ఇంటి రెంట్ని బట్టి వాడు ఎంతో కొంత కమిషన్ తీసుకుంటాడు. వాడు మనకి రెంట్ హౌస్ చూపిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాడు మీకు కమిషన్ తీసుకున్నాడు. కమిషన్ తీసుకున్నాక వాడు ఏం చెప్పాడంటే, ఏమంటే గాంధీనగర్లో ఒక 5 ఏళ్లకు టూలెట్ బోర్డు ఉంది, అశోక్ నగర్లో 5 ఏళ్లకు ఒక టూలెట్ బోర్డు ఉంది, సో అక్కడికి వెళ్ళి మీరు ఎత్తుక్కోండి అన్నాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది మీకు? గల్లీ తిరిగితే టూలెట్ బోర్డులు మనకి కనపడతాయి కదా. అవును. నాకు కంఫర్ట్గా ఉండేది ఏదో ఎతికి పెడతావనే కదా నీకు కమిషన్ ఇచ్చింది. నువ్వు అది వదిలేసి కమిషన్ తీసేసుకొని పలానా చోట 5 టూలెట్ల బోర్డులు ఉన్నాయి, పలానా చోట 10 ఉన్నాయి, వెళ్ళి ఎత్తుక్కోండి అంటే కరెక్ట్ కాదు అది. సో ఈ కోర్సుల విషయంలో కూడా ఇలానే జరుగుతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏరియాస్ పేరు చెప్తారు, మనం వెళ్ళి ఎత్తుక్కోవాలి. ఇంకా అంతే, డబ్బులు తీసుకుంటారు చెప్పినందుకు, ఆ 4 పేర్లు చెప్పినందుకు. యాక్చువల్గా ఏంటంటే మనకి ట్రేడింగ్లో ఫ్యూచర్స్, ఆప్షన్స్, వీటికి కోర్సులు చెప్పేవాళ్ళు కొంచెం ఎక్కువ రేట్లో తీసుకుంటారు అనమాట. ఈటీఎఫ్లు అనేసరికి ఏంటంటే అప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీఎఫ్లకి అంటే ఈటీఎఫ్లు అనేది ఏంటంటే చిన్న మొత్తంలో, అంటే నేను ఒక 1000 రూపాయలతో కూడా పెట్టుబడి పెట్టి ఏదైనా ఒక రూపాయి సంపాదించుకోవాలి అంటే నాకున్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఈటీఎఫ్. ఇది పర్టికులర్గా స్టాక్ మార్కెట్లో నేను నా దగ్గర ఓన్లీ 1000 రూపాయలే ఉన్నాయి. ఆ 1000 రూపాయలతోనే నేను ఎంతో కొంత సంపాదించుకోవాలి అనుకుంటే కనుక నాకు ఈటీఎఫ్ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఇంకా వాళ్ళను కూడా వదలకుండా
సో మీరు ఈటీఎఫ్లో పెట్టుబడులు పెట్టాలంటే ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పేసి ఈ యావరేజింగ్ కాన్సెప్ట్ అనేది చాలా ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. ఓకే. సో దానివల్ల ఏంటంటే అక్కడ కూడా నష్టపోతారు ప్రజలు అక్కడ కూడా నష్టపోతున్నారు. ఖచ్చితంగా. ఓకే. సార్ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు వన్ ఆఫ్ మీ ఐ మీన్ మీ స్టూడెంట్ అక్కడ కోర్స్ ఎవరైతే జాయిన్ ఆయన చెప్పిన లాజిక్ ఈయన పాటించాడా సార్? అలా యావరేజింగ్ చేస్తూ ఇంకా పాటించేదేముంది, మనిషి నాడికి మినిమం కామన్ సెన్స్ కదా అది. ఆయనకు తెలిసిపోయింది. ఆ, సార్ ఇప్పుడు ఈటీఎఫ్లో నార్మల్గా ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలంటే నార్మల్గా ఎంతవరకు ఇన్వెస్ట్ చేయొచ్చు అని అంటారు? ఒక 3 లాట్స్ అని అన్నారు మీ ఫ్రెండ్. సో నార్మల్గా డైవర్సిఫికేషన్ ఎంతవరకు చేయొచ్చు అని అంటారు? అదేనండి, ఫస్ట్ మీ దగ్గర క్యాపిటల్ ఎంత ఉంది, ఓకే. ఓకేనా. మీ క్యాపిటల్ని ఎప్పుడు కూడా ఏంటంటే ఈటీఎఫ్లో చేసేటప్పుడు ఏంటంటే సెక్టార్స్, ఏ సెక్టార్ బ్రేక్అవుట్లో ఉందో ఎత్తుక్కోవాలి ఫస్ట్. సో మీకు రెడీగా ఒక 2 సెక్టార్స్ బ్రేక్అవుట్లో ఉన్నాయి అనుకోండి. సో ఉన్న అమౌంట్ని 2గా డివైడ్ చేసేసుకుని 2 సెక్టార్స్లో పెట్టుకుంటే ఇన్ కేస్ ఒకటి ఏదైనా అటు ఇటు అయినా ఇంకొకటి లాభంలో ఉంటుంది. ఓకే. అలా కాకుండా 3 సెక్టార్స్ ఉన్నాయనుకోండి, దానికి తగ్గట్టుగా మనీ అనేది డివైడ్ చేసుకోవాలి. ఎందుకంటే బ్రేక్అవుట్ అయిన ప్రతిదీ ర్యాలీ అవ్వాలని రూల్ లేదు. కొన్ని కొంచెం వరకే పెరిగి రివర్స్ అయిపోతాయి, కొన్ని బాగా ర్యాలీ అవుతాయి. సో ఎప్పుడు కూడా డైవర్సిఫికేషన్ అనేది చాలా మంచిది. అయితే అది బేస్డ్ ఆన్ మనకి ఎన్ని సెక్టార్స్ అనేవి రెడీగా బ్రేక్అవుట్స్లో ఉన్నాయి చెక్ చేసుకుని ఈ బ్రేక్అవుట్ పాయింట్లను బేస్ చేసుకుని మాత్రమే ఈటీఎఫ్లో ట్రేడింగ్ అనేది చేసుకోవాలి. అది బ్రేక్అవుట్ ఐడెంటిఫికేషన్ చేయాలంటే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలంటారా సార్? కంపల్సరీ మరి ప్రాక్టీస్ చేయాలి కదా. బ్రేక్అవుట్ ఐడెంటిఫికేషన్ అనేది తెలియకుండా జస్ట్ ఎలా పడితే అలా ఎలా కొనేస్తారు? అవును. ఇప్పుడు కొన్ని సెక్టార్స్ ఎలా ఉంటాయంటే మీకు కొన్ని ఇయర్స్ అంటే అట్లీస్ట్ ఒక 1 ఇయర్ పాటు కూడా అది గ్రో అవ్వదు. ఓకే. సో అటువంటి ఈటీఎఫ్లో మీరు పొరపాటున మీరు కొని ఎవరో చెప్పారని చెప్పేసి మీరు కొన్నారనుకోండి, ఆ 1 ఇయర్ వెయిటింగ్ టైం అంటే ఆ 1 ఇయర్ పాటు మీరు వెయిట్ చేయాల్సిందే కదా. తిరిగి మళ్ళీ అది మీ ప్రైస్కి వచ్చి మీ ప్రైస్ని దాటి పైకి వెళ్తేనే కదా మీకు లాభాలు వచ్చేది. అవును. అసలు ఈటీఎఫ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం. ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళేసి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే కుదరదు. అవును. నాకు ఒక 3 ఇయర్స్లో ఒక గోల్ ఉంది, ఆ గోల్ రీచ్ అవ్వాలంటే నా దగ్గర ఇంత క్యాపిటల్ ఉంది, ఈ క్యాపిటల్ నేను అక్కడ మ్యూచువల్ ఫండ్లో పెడతాను, నాకు ఈ 3 ఇయర్స్లో ఇంత కావాలి అంటే మీకు కుదరదు అక్కడ. కానీ అదే మీకు 3 ఇయర్స్లో మార్కెట్ నుంచి మీ అమౌంట్ని గ్రో చేసుకోవాలి అనుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈటీఎఫ్స్. ఓకే. సో అయితే ఈటీఎఫ్స్ని కూడా మీరు ఎలా చేయాలి? రైట్ పాత్లో ఎంటర్ అవ్వాలి. అంటే దానికి వన్ అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే స్వింగ్ ట్రేడింగ్ నాలెడ్జ్ మీ దగ్గర ఉండాలి. స్వింగ్ ట్రేడింగ్. సో స్వింగ్ ట్రేడింగ్కి స్వింగ్ ట్రేడింగ్ యొక్క కీ పాయింట్ ఏంటి అంటే బ్రేక్అవుట్. అదే ఐడెంటిఫికేషన్ చేసుకోవడం. బ్రేక్అవుట్ని ఐడెంటిఫై చేసుకొని దాని ప్రకారం మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఓకే. సార్ ఇప్పుడు ఈ స్వింగ్ ట్రేడింగ్ చేసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే డిపెండ్స్, అక్కడ మనం ఏంటంటే సెక్టార్ని బట్టండి. అది కూడా సెక్టార్. సెక్టార్ అనేది బూమింగ్లో ఉండాలి. ఇప్పుడు హెల్త్ సెక్టర్ ఉందనుకోండి, హెల్త్ అనేది ఏంటి మనకి వరల్డ్ వైడ్ ఎప్పుడు బూమింగ్లోనే ఉంటుంది. తర్వాత టెక్నాలజీ, ప్రజెంట్ టెక్నాలజీ కదా లీడింగ్. సో టెక్నాలజీ ఈటీఎఫ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్, లేదంటే హెల్త్ ఈటీఎఫ్స్, ఇట్లా మనకి ఏది ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంటే ఆ సెక్టార్స్ని బేస్ చేసుకుని ఆ ఈటీఎఫ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.